హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఈరోజు మాలతీ చందూర్ గారు రచించిన ఏమిటి జీవితాలు అనే నవల వినబోతున్నాం. కథ ఇలా మొదలవుతుంది. రారా నా స్వామి రారా అంటూ మధుర వేదనతో కృష్ణుని వేడుకుంటున్నది సత్యభామ. సురేఖ ఒళ్లంతా మదన తాపంతో మెలితిరిగిపోతున్నది. పాటకి లయబద్ధంగా ఆమె అడుగులు వేస్తూ అభినయం చేస్తున్నది. నర్తకి ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోతుంది. అయితే అది గంటసేపటి నుంచి చేస్తున్న నృత్యం వల్ల కాక విరహతాపం వల్ల సత్యభామకి తెగ చెమటలు పోస్తున్నాయేమోనన్న భావం ప్రేక్షకులకి కలిగించేటట్టు నృత్యం చేస్తున్నది సురేఖ. వేదిక మీద ఉన్నప్పుడు ప్రేక్షకుల వంక చూడకూడదు అని గురువుగారి ఆదేశం. చుట్టూ చూపు ప్రేక్షకుల మీద ఉన్న మనసు మట్టుకు గురువుగారి తాళానికి లయబద్ధంగా అడుగులు వేయటంలోనే లగ్నం చేయాలి. సురేఖ అభినయం చేస్తున్నది. తాళానికి లయబద్ధంగా పాదాలు కదులుతున్నాయి. మువ్వలు గల్లున మోగుతున్నాయి. సైడ్ వింగ్లోంచి మువ్వల ధ్వని చీల్చుకుని కంఠాలు వినిపిస్తున్నాయి. సురేఖ గురువు తాళం వింటూ అభినయం చేస్తూనే ఉంది. అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ నోరు చూడు ఎలా వంకరగా ఉందో. ఊరుకో, ఎవరైనా వింటారు. వింటే ఏం? ఈ సురేఖకి దేవుడు అందం, అభినయం, లాస్యం అన్నీ ఇచ్చాడు. ఆ నోటి దగ్గర చూడు, నవ్వితే వంకర, ఘోరం. అరే ఊరుకోమంటుంటే. సురేఖ అడుగులు తడబడ్డాయి. పాదం లయ తప్పింది. నిలదొక్కుని మళ్లీ సర్దుకుని అడుగు వేసింది. గురువుగారి కళ్ళు నిప్పులింగాల్లా ఉన్నాయి. ఆ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. మళ్లీ ఒళ్లంతా తెగచెమటలు. ఆ ఐటం అయిపోయింది. సభికులు చప్పట్లు చరిచారు. హర్షధ్వనాలు మిన్నుముట్టాయి. మళ్లీ తెర ఎత్తారు. నర్తకి సురేఖకి పల్లెంలో పట్టుచీరే, పళ్ళు, పువ్వులు తీసుకొచ్చి కానుకగా ఇచ్చారు. సురేఖ ఆ కానుకనందుకుంటూ కళ్ళెత్తి ఆ ఇద్దరి వంకా చూసింది. ఇద్దరూ సైడ్ వింగ్లో నిల్చొని తన నోరు వంకరగా ఉందని మాట్లాడుకున్న యువతులు. మరో యువకుడు గురువుగారికి పట్టుబట్టలు సమర్పించుకుని ఆయనకి నమస్కారం చేసి వేదిక దిగి వెళ్లిపోయాడు. సురేఖకి కడుపులో కసిగా ఉంది. నాకు మీ కానుకలొద్దు, చీరలు వద్దు, పట్టుకుపోండి అని విసిరి కొడతామన్నంత కోపం వచ్చింది. కాని ఆ పని తాను చెయ్యదు. నృత్యం చేయటం తన వృత్తి. వేదికనెక్కాక తనని విమర్శించే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. అందున 5,000 రూపాయలు ఇచ్చి ఈ పెళ్లి రిసెప్షన్కి నృత్యం పెట్టించుకున్నారాయే. అందుచేత తనకి మూతి వంకర అనవచ్చు, ముక్కు వంకర అనవచ్చు. పెళ్లిళ్లలో నాట్యం చేయటం అంత దౌర్భాగ్యం అనేది మరొకటి లేదు. ఈ విషయం తన గురువుగారు అంటూనే ఉంటారు. పెళ్లికొచ్చిన అతిథులు ఇటు నూతన వధూవరులని చూడరు, అటు వేదిక మీద నాట్యాన్ని చూడరు. తమ చీరలు, తమ నగలు, పిల్లల ఏడుపులు, ఈ గొడవల్లో ఉంటారే తప్ప ఎవరూ నాట్యాన్ని శ్రద్ధగా చూడరు. భోజనాలకి వెళ్లేవారు భోజనాలు చేసి వచ్చి కిల్లీలు నములుతూ నాలుక పండిందో లేదో చూసుకునేవాళ్లు. బర్రున కుర్చీలు లాగుతూ వేదిక వైపు వీపు తిప్పి కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఇటువంటి శ్రద్ధలేని ప్రేక్షకుల ముందు గజ్జె కట్టాలంటే సురేఖకి చచ్చే చావుగా ఉంటుంది. ఇంతకంటే రసజ్ఞులైన 10 మంది ప్రేక్షకులు ఉంటే చాలు, తను ఒళ్ళు మరిచి నాట్యంలో లీనమైపోయి అభినయం చేస్తుంది. ఈ 1000 మంది పెళ్లివారికి తన నృత్యం అక్కర్లేదు, తనలోని ప్రతిభ అక్కర్లేదు. ఫలానా సురేఖ డాన్సుతో రిసెప్షన్ పెట్టామన్న గొప్ప తప్ప. పల్లెం అందిస్తున్న యువతుల వంక చూసింది సురేఖ. ఒక అమ్మాయి పొడవుగా తెల్లగా ఉంది. పట్టుచీర మడతలు నలక్కుండా షోకేస్లో బొమ్మలాగా కట్టుకొని నిల్చుంది, కుంకుంభరిన పట్టుకొని. రెండో అమ్మాయి చెంకీ పనిచేసిన వైలెట్ రంగు జార్జెట్ చీర, అదే రంగు స్లీవ్లెస్ జాకెట్, జుట్టు సన్నగా ముడి వేసుకొని ఉంది. ఈ ఇద్దరు తన నోరు వంకర అని వెక్కిరించిన యువతులు. వేదికనెక్కి 2.5 గంటల సేపు నాట్యం చేసి 100 సార్లు ప్రదర్శనలిచ్చిన తనని వెక్కిరించిన యువతులు వీరు. అయిష్టంగానే చెయ్యి చాపింది. బలవంతాన చిరునవ్వుని ముఖంలోకి తెచ్చుకుంది సురేఖ. తెరపడింది. ఒక్క 5 నిమిషాల పాటు విశ్రాంతి. తర్వాత ఐటంకి దుస్తులు మార్చుకోవాలి. సురేఖ గుండెలు పీచుపీచుమంటున్నాయి. గ్రీన్ రూంలోకి వెళ్లాలంటే ధైర్యం చాలటం లేదు. అక్కడ తన కోసం గురువుగారు సిద్ధంగా ఉండనే ఉంటారు. ఆయన తిట్లు మొదలు పెడితే దానికి అడ్డు అంటూ ఉండదు. తాళానికి లయబద్ధంగా తన పాదం పడలేదని ఆయన గ్రహించుకున్నారు. ఈ చిన్న తప్పు ప్రేక్షకులు గ్రహించకపోవచ్చు, కానీ గురువుగారికి 1000 కళ్ళు. ఆయన ఏ చిన్న పొరపాటు కూడా సహించలేరు. ఈ ఐటమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి, మరోసారి తప్పడుగు వేశావా తెరదించమని ప్రోగ్రాం ఆపేస్తాను
ఘీంకరించి కూల్ డ్రింక్ తాగి మైక్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు గురువుగారు. సురేఖ బ్రతుకు జీవుడా అనుకుని పులి నోటి నుంచి తప్పించుకున్న మేకపిల్లలాగా వేదిక మీదకొచ్చింది. తర్వాత కార్యక్రమం సాఫీగా జరిగిపోయింది. మేకప్ తుడుచుకొని డాన్స్ డ్రెస్ తీసేసి ఆఖరి బ్యాచ్లో వధూవరులతో పాటు భోజనాలకి కూర్చున్నారు. నృత్యంలోని బృందమంతా సాధారణంగా ప్రోగ్రాం ముందు సురేఖ ఏమీ తినదు. గ్లూకోజ్ వాటర్ తప్పించి బరువుగా ఉండేవి ఏమీ తినదు. ప్రోగ్రాం అయిపోయాక కూడా సరిగా భోజనం తినలేదు. ఎక్సైట్మెంట్ వల్లను విపరీతమైన దైహిక శ్రమ చేతను సురేఖకి భోజనం సహించదు. ఇలాంటి పెళ్లిళ్ళప్పుడు మటుకు మర్యాదకి ప్రోగ్రాం అయిపోయాక పెళ్లి భోజనం చేస్తుంది. చాలా గొప్పగా చేశారండి, మీ డాన్స్ ప్రోగ్రాం పెట్టించాలని మేమంతా కలలు కన్నామనుకోండి. చాలా బాగుంది మెచ్చుకుంటున్నది వేదిక మీదకి వచ్చి కానుక పళ్ళెం ఇచ్చిన అమ్మాయి. అది ఎంత అబద్ధమైన పొగడుతో సురేఖకి తెలుసు. ఈ అమ్మాయే తన నోరు వంకర అని హేళనగా విమర్శించింది. ఇప్పుడు గొప్పగా చేశానంటుంది. ఈ ప్రశంసలు, ఈ రంగు దీపాలు, ఈ గిల్టు నగలు ఇవన్నీ ఉట్టి అబద్ధాలు. వీళ్ళు ఇవ్వబోయే 5,000 ఒక్కటే నిజం. పుట్టకూటి కోసం నృత్యం అభ్యసించింది. ఇది కళారాధన కాదు, పాడు కాదు, కేవలం జీవనాధారం. వాయిద్యాలు, మేకప్ సామాన్లు, పాట పాడేవారు అంతా వ్యాన్లో ఎక్కారు. గురువుగారు తాను మిగిలారు చివరికి. నేను వ్యాన్లోనే వెళ్తానండి అంది సురేఖ నెమ్మదిగా. వద్దు, వాళ్ళు మనిద్దరినీ డ్రాప్ చేస్తారుండు అన్నారు గురువుగారు. సురేఖ గుండెల్లో పెద్ద రాయి పడింది. ఏ పరిస్థితినైతే తాను ఎదుర్కోకుండా తప్పించుకోవాలనుకుంటుందో అదే ప్రత్యక్షమవుతోంది. కారెక్కి కూర్చొని సురేఖ అలసటగా కళ్ళు మూసుకుంది. ఈరోజు నీ అభినయం ఎలా ఉందో చెప్పమన్నావా? గురువుగారి కంఠం ఇసుక మీద ఇనుప ముక్కతో రాసినట్లు కరకరమంటుంది. 2.5 గంటల సేపు అరిచి అరిచి ఆయన కంఠం రాచుకుపోయింది. సురేఖ మాట్లాడలేదు. నువ్వు అభినయం చేస్తుంటే నాకు ఏడుపొచ్చింది. సత్యభామ ఇంత ముసలిముండా అని దుఃఖం వచ్చింది. నిన్ను చూస్తే 6 పిల్లల్ని కన్నా ముసలి తొక్కుతనం జ్ఞాపకం వచ్చింది. విలాసవతి అయిన సత్యభామ మటుకు కాదు. సురేఖ కళ్ళు మూసుకుంది. కనురెప్పల కింద నుంచి కన్నీళ్లు నిశ్శబ్దంగా జారిపోతున్నాయి. నువ్వు శుభ్రంగా పెళ్లి చేసుకుని ఏడాదికో పిల్లని కని మమ్మల్ని రక్షించు. నీది నృత్యం కాదు, ముసలిపీనుగా చేసే చిందులాట. నీకు 1,00,000 సార్లు చెప్పాను ప్రోగ్రాం ముందు వెర్రి వేషాలెయ్యొద్దని. నీలాంటి వాళ్ళకి నాట్యకళ మీద భక్తి లేదు, శ్రద్ధ లేదు. దుమ్మరాట ఆడటానికి కూడా పనికిరావు. నేనెంత చెడ్డవాడినో నీకు తెలుసు కదా. నువ్వేదో పెద్ద నృత్యకారినివని విర్రవీగిపోకు. రేపీ పాటికి నీకంటే గొప్పగా చేసే పిల్లల్ని స్టేజ్ ఎక్కించగలను. కంఠం కీరుమని గీర పెడుతోంది. వాళ్ళు నా మూతి వంకరగా ఉందని క్రిటిసైజ్ చేస్తున్నారు. సైడ్ వింగ్లో నుంచని క్షణకాలం ఆగింది సురేఖ. ఏం చేస్తే వాళ్ళకి వంకరగా అనిపించవచ్చు. నువ్వేదో పెద్ద అందగత్తెననుకుంటున్నావా? నీ మూతి వంకరవచ్చు, ముక్కు వంకరవచ్చు. అదెవటికి కావాలి? నీ అభినయం కావాలి, నీ నాట్య విన్యాసం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, నీ పర్సనల్ లైఫ్ గురించి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అయితే దానివల్ల నీ నృత్యం దెబ్బతినిందా? ఎల్లుండి పాటికి ఇలా విసిరిపారేస్తాను, జాగ్రత్త. ఒక్కపొడి నోట్లో వేసుకుని పై కాగితం ఉండ చుట్టి విసురుగా కారులోంచి బయటికి పారేస్తూ చెప్తున్నారు తన విలువ ఎంతో. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను అంది సురేఖ వినయంగా. ఇలా చచ్చిన పాములా మాట్లాడకపోతే గురువుగారు ఇంకా తిడుతూనే ఉంటారు. వేదిక ఎక్కాక ఆయన ఎంత కళాప్రష్టో, వేదిక వెనక అంత చెండ శాసనుడు. ఉదయం రిహార్సల్ అప్పుడు పచ్చి బూతులు తిట్టగలిగిన ఈ వ్యక్తి వేదిక ఎక్కేటప్పటికీ అపర భరతముని అయిపోతారు. కంఠంలో మార్దవం, వీరరసం, గంభీరత అన్నీ చోటు చేసుకుంటాయి. అశ్లీలాలు ఉచ్చరించిన ఆ కంఠంతోనే సంస్కృత శ్లోకాలు అనర్గళంగా చదవగలరు. కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలు అతి సుందరంగా పాడి శ్రోతలని మెప్పించగలరు. ఆయన తిడుతున్నప్పుడు ఉరిపోసుకు చచ్చిపోదామనిపిస్తుంటుంది సురేఖకి. కానీ అవి ఆయన వ్యక్తిగతమైన ద్వేషంతో అనే మాటలు కావు. తన కళాభినివేశానికి మెరుగులు దిద్దే ఆకురాయి వంటి ఆయుధాలు. కారు ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో దీపం వెలుగుతూ ఉంది. కిటికీలోంచి తొంగి చూస్తున్న ఆ వెలుగు కిరణాలు సురేఖ మనస్సునంతా కాంతితో, ఆహ్లాదంతో నింపాయి. పక్కనున్న గురువుగారికి ఉనికినే మరిచిపోయినట్లు గభాల్న తలుపు తీసుకుని కారు దిగింది. నువ్వు జన్మలో బాగుపడవు. నీకోసం వృధా చేసిన నా శిక్షణ మరి ఏ పిల్లకిచ్చిన అంతర్జాతీయ కీర్తిని, ప్రతిష్టని పొంది ఉండేది. నీలాంటి దుమ్మరి వాళ్ళకి కలేమిటి? ఆ కంఠంలో కోపం, నిస్పృహ, ఓర్వలేనితనం.
సురేఖ మాట్లాడలేదు. కొన్ని అభిప్రాయాలకి జవాబులు ఉండవు, ఎదురు మాటలు ఉండవు. రేపు 8:30కి చిన్నపిల్లలకి క్లాసులు తీసుకోవాలి. 8 అయ్యేటప్పటికి నికేతనంలో ఉండకపోయావో ఆ పనిని మోహినికి అప్పగించేస్తాను. ఇదిగో ఈ చీర నీకిచ్చినట్లున్నారు, పట్టుకుపో. ఇంచుమించు విసిరినట్లు కారు తలుపులోంచి తన మీదకి పడేశాడు. సురేఖ 2 చేతులతో ఆ చీరను పట్టుకుంది. వంగి గురువుగారికి పాదాభివందనం చేసింది. డాన్స్ ప్రోగ్రాం ఉన్న రోజున వేదిక నెక్కగానే గురువుకి పాదాభివందనం చేయటం, ఆఖరున ఆయన కాళ్ళు స్పృశించటం సురేఖకి అలవాటు. ఈ ఆచారం నృత్య నికేతనంలో 3 ఏళ్ల పసిపిల్లల నుంచి 25-30 ఏళ్ల ప్రౌఢుల దాకా పాటిస్తూ ఉంటారు. ఇంచుమించు ప్రాచీన గురుకుల వాసంలాగా నృత్య నికేతనంలో నాట్యాన్ని అభ్యసించే ప్రతి విద్యార్థినులు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు. మిలిటరీలో ఉన్నటువంటి క్రమశిక్షణ, దేహ పరిశ్రమ ఉంటాయి ఈ నృత్య నికేతనంలో. కారు దిగిన సురేఖ అట్టపెట్టెను గుండెలకు ఆనించి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళింది ఇంటివైపు. ఆ అడుగుల్లోని విన్యాసాన్ని, ఉత్సాహాన్ని చూస్తున్నాడు వీధి దీపం వెలుగులో గురువుగారు. ఆయన హృదయం భగ్గున మండింది. కీర్తి, ధనం, కళాసేవ ఇవేవి ఈ ఆడపిల్లల్ని పట్టుకోలేవు కదా. ఇన్నేళ్ల తన సాధన, తానిచ్చిన కఠినమైన శిక్షణ ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్తో గాలికి ఎగిరిపోతాయా? ఆయన నిట్టూర్పు విడిచారు. కారు కదిలింది. కారు కదిలిన శబ్దం విన్నాకనే వీధి తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మంలో నిల్చున్న రాజగోపాల్ 2 చేతుల్లోనూ పడిపోయింది. ఇక ఓపిక లేదు అన్నట్లుగా సురేఖ. ఏ పిచ్చి అన్నాడు రాజగోపాల్ ఆమెని గుండెలకి హత్తుకుంటూ. శక్తి లేనట్టు, తన దేహంలో చైతన్యం లేనట్లు మైనపు ముద్దలాగా అతని ఆసరాతో అడుగులు వేస్తూ నడిచింది సురేఖ. రాజగోపాల్ సురేఖని అలా సోఫా దాకా తీసుకొచ్చి నెమ్మదిగా అపురూపమైన గాజు బొమ్మని పడుకోబెట్టినట్లు సోఫాలో వదిలాడు. తన కింద దిండు సవరిస్తున్నాడు. అయితే సురేఖ కళ్ళు తెరవలేదు. అతని మెడ చుట్టూ ఉన్న తన చేతుల్ని వదల్లేదు. కళ్ళు మూసుకుని అతను చేస్తున్న సేవని, ఆ చేతుల స్పర్శలోని సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. ముఖంలోని విషాద ఛాయలు, కోపం సూర్యోదయంలోని మప్పులాగా విడిపోతున్నాయి. పక్కన టీపాయ్ మీద ఉన్న ఫ్లాస్క్లోంచి వేడిగా పొగలు కక్కుతున్న బ్లాక్ టీ కప్పులోకి వంచి నిమ్మడిప్ప పిండి సురేఖకి అందించాడు రాజగోపాల్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అంది సురేఖ పుల్లగా వేడిగా ఉన్న బ్లాక్ టీ చప్పరిస్తూ. ఏం చచ్చిపోవు, హాయిగా ఉంటావు. అసలు నా వల్లనే నీకీ సమస్యలన్నీ అన్నాడు రాజగోపాల్ తను టీ సిప్ చేస్తూ. ఈరోజు మాస్టార్కి చాలా కోపం వచ్చింది. డబ్బు ఇచ్చామని ఏ మాట పడితే ఆ మాట అంటారు. గోపి, అద్దం తెచ్చిపెట్టు అడిగింది సురేఖ. అర్ధరాత్రి అద్దం దేనికి? నా కళ్ళలోకి చూసుకో అన్నాడు అల్లరిగా గోపాల్. కాదు, ఒక్కసారి తెచ్చిపెట్టవు? నా మూతి వంకరట, నేను నవ్వితే తుర్రగా ఉంటుందట. ఎవరన్నారు? సైడ్ వింగ్లో నిల్చొని 2 అమ్మాయిలు కామెంట్ చేశారు. అడుగు తప్పుపడింది. సో మీ మాస్టారు బాగా చివాట్లు వేశారన్నమాట. ఇంత చిన్న విషయానికి కంగారు పడిపోతావేం? గోపి, నా నోరు నిజంగా వంకరగా ఉంటుందా అడిగింది సురేఖ. నా మట్టుకు నాకు నీలో వీసమంత కూడా లోపం కనిపించదు. నేను రంభా ఊర్వశులను చూడలేదు, మేనకను ఎరగను. నువ్వు వేదిక ఎక్కితే వాళ్ళు నీలాగా ఉండి ఉంటారు అన్న ఆలోచనలు కలుగుతుంటాయి. 8 ఏళ్ల క్రితం ఆ తొలి రోజున ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే. నీ శిరస్సు నుంచి కాలి బొటనవేలు దాకా నువ్వు నాకు అందంగానే కనిపిస్తావు అన్నాడు రాజగోపాల్. సురేఖ టీ కప్పు పక్కన టీపాయ్ మీద పెట్టి అతని మెడ చుట్టూ హారంలాగా 2 చేతులు వేసింది. డాన్స్ కోసం వేసుకున్న రంగు చేతుల మీద ఇంకా అక్కడక్కడా ఉంది. ఆ రంగు మరోసారి క్లీన్ చేస్తే కానీ పోదు. ఆ దీపం వెలుగులో ఆమె ఆ 2 చేతులు గులాబీ పూల హారంలాగా ఉన్నాయి. చేతులను విడదీసి ఒక్కొక్క వేలుని తన పెదవులతో స్పృశించాడు గోపాల్. 1, 2 అంటూ 10 దాకా లెక్కపెట్టి, ఇకలే, చాలా అలసిపోయావు, పక్క రెడీగా ఉంది, బట్టలు మార్చుకుని పడుకుందువు గాని అన్నాడు గోపాల్. నీళ్లు పోసుకుంటే గాని నిద్ర రాదు అంది సురేఖ. స్టవ్ మీద నీళ్లు కాచి ఉంచాను, చాలా బడలికగా ఉంటే పోసుకుంటావని. గోపి, నువ్వన్నం తిన్నావా అడిగింది సురేఖ. తిన్నాను. మధ్యాహ్నమన్నం? హోటల్ నుంచి చపాతీలు తెప్పించుకు తిన్నాను అన్నాడు గోపాల్. స్నానం చేసి పాత చీర కట్టుకుని వచ్చింది సురేఖ. డాన్స్ ప్రోగ్రాం లేకపోతే ఆమె ముఖానికి పౌడర్ కూడా రాసుకోదు. దీపపు కాంతి ఆమె చెక్కిళ్లలో సన్నగా ప్రతిఫలిస్తూ ఉంది. గోపాల్ సురేఖని చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాడు,
ఇంతటి స్వచ్ఛమైన చర్మం ఈమెకి ఎలా లభించిందా అని. ముఖం మీద ఎక్కడా ఒక్క మొటిమ కూడా లేదు. కొందరు స్త్రీలకి మొగ చెంపల దగ్గర నూగులాగా వెంట్రుకలుంటాయి. సురేఖకి అవి కూడా లేవు. మృదువుగా పట్టు వస్త్రంలాగా చెంపలు తలతలమంటున్నాయి. ముఖానికి క్రీం కూడా పట్టించుకోదు. సన్నగా అగరు చుక్క పెట్టుకుంటుంది. మంచం మీద వాలి దిండు చేతి కిందకి లాక్కుని, గోపి కబుర్లు చెప్పు, నువ్వు మాట్లాడుతుంటే జోళ్ల పాటలాగా నిద్రొచ్చేస్తుంది, పొద్దుటే లేవాలి అంది ఆవలిస్తూ. గోపాల్కి నవ్వొచ్చింది. తనని మాట్లాడమంటుంది కాని ఆగకుండా తనే కబుర్లు మొదలు పెడుతుంది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోతుంది. పిచ్చిది. అతనికి ఈ సురేఖని చూస్తే ప్రతిసారి జాలిగా ఉంటుంది. తనని గుదిబండలాగా కట్టుకుని మోస్తోంది. పెళ్లి బాగా జరిగిందా అడిగాడు గోపాల్. ఏమో, ఎవరు చూశారు, బాగానే జరుగుండాలి. ఏం జనం ఏం జనం, తిరునాళ్లలాగా వచ్చారు. హాల్ నిండిపోయింది. పెళ్లికొడుకు పెళ్లికూతురు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు, ఆ పిల్ల అమ్మవారిలా ఉంది, అతను ఎలుకపిల్లలా ఉన్నాడు. పక్కున నవ్వింది సురేఖ. ఛ, అట్లా అనకు. నిజంగానే గోపి, పాపం కాకి ముక్కుకి దొండపండంటారే, దీన్నే అనుకుంటా. కొత్త దంపతులు గుంజీళ్లు తీశారు. ఎందుకులే, తిల్లానాలో కూడా అంత ఎక్సర్సైజ్ ఉండదు. ఎన్నిసార్లు గుంజీళ్లు తీశారో నీకెలా తెలుసు? నువ్వు డాన్స్ చేస్తున్నావాయే. మేము భోంచేస్తుంటే ఆఖరి బ్యాచ్ కదూ. పెళ్లి పెద్దలు 2,500 మంది భోజనం చేసి ఉంటారని, బ్యాచ్కి 500 చొప్పున ఇది 6వ బ్యాచ్ అని లెక్కలు వేస్తున్నారు. అంచేత వధూవరులు కనీసం 2,000 సార్లైనా లేచి నిల్చొని ఉంటారని అంచనా అంది సురేఖ నవ్వుతూ. గోపాల్కి నవ్వొచ్చింది. ఇంత తెలివైన దానిని, ఇంతటి కళాకారిణిని, అనురాగమూర్తిని తాను ఎలా పోగొట్టుకోగలిగాడు? కోమలమైన ఈ చేతిని తాను ఎలా అందుకోలేకపోయాడు? సురేఖ నిద్రపోతున్నట్లుగా ఉంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమబద్ధంగా ఉన్నాయి. గుండెలు కిందికి పైకి లయబద్ధంగా కదులుతున్నాయి. బెడ్ లైట్ ఆన్ చేసి పుస్తకం చేతపుచ్చుకున్నాడు. కాని అతని మనసు పుస్తకం మీదకి లగ్నం కావటం లేదు. తమ జీవితాలు ఎందుకిలా అయ్యాయి? దీనికి గమ్యమేమిటి? సురేఖ జీవితంతో తాను చెలగాటమాడుతున్నాడా? ఈ ప్రశ్నలని అతను తనకి తానుగా ఎన్నోసార్లు వేసుకున్నాడు. ప్రతిసారీ జవాబు చెప్పుకోలేకుండా ఉన్నాడు. ఏమవుతుంది, ఏమవుతుంది? సాధారణంగా కాలేజీ వార్షికోత్సవాలలో సాహిత్య సభలు, నాటకాలు ఉంటాయి. ఆ సంవత్సరం 3వ రోజున కాలేజీ సిల్వర్ జూబ్లీ సందర్భాన భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పటికి రాజగోపాల్ మెకానికల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నాడు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. 5గురు అక్కా చెల్లెళ్ళు, ఒకే ఒక్క అన్నా తమ్ముడు. అయినా ఈ రాజగోపాల్ మీద కుటుంబమంతా ఆశలు పెట్టుకుని ఉన్నారు. తండ్రి స్కూలు మాస్టారు. అప్పటికి అతని మా అమ్మ కూడా బ్రతికే ఉంది. ఇంత పెద్ద కుటుంబం, ఏకైక పురుష సంతానం మీద, ఈ వంశోద్ధారకుడి మీద అన్ని ఆశలు కేంద్రీకరించారు. స్వంత ఇల్లు పొలము ఉన్న 5గురు ఆడపిల్లలు అవటం చేత వాళ్ల పెళ్లిళ్ళు తలుచుకున్నప్పుడల్లా ఆ దంపతులకి నిద్ర పట్టేది కాదు. తులిచూలు మగపిల్లవాడు కలిగిన శాపం పెట్టినట్లు మిగతా 5గురిని ఆడవాళ్లనే కన్నదని అత్తగారు సాధించి పోస్తుండేది రాజగోపాల్ తల్లిని. రాజగోపాల్ తల్లి చాలా సాధువు, స్వతహాగా నెమ్మదస్తురాలు. అందుకు తోడు 5గురు ఆడపిల్లల్ని కన్న నేరానికి ఒక్కనాడు కూడా నోరు ఎత్తి ఎవ్వరికీ బదులు చెప్పేది కాదు. అత్తగారి అడుగులకి మడుగులు ఒత్తేది. ఈ ముసలమ్మగారు తన పుట్టింటి ఆస్తి అని ఒక 2 ఎకరాలు తన పేరున పెట్టుకుంది. రాజగోపాల్ తాతగారి హయాంలోనే. ఆ 2 ఎకరాల మీద వచ్చే 5,000 కొడుకు చెవులు మెలేసి పైసా పైసా కూడబెట్టి దాచేది. ఆ డబ్బుతో మనవణ్ణి ఇంజనీర్ చేసి, ఆ మనవడు ధవళేశ్వరం లాకుల్లో పెద్ద ఇంజనీరుగా సంచులతో డబ్బు సంపాదిస్తే చూసి ఆనందించాలని ఆమె కల. పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు సంపాదిస్తారు కానీ ఇంజనీర్ చదివిన ప్రతివాడు లంచాలు పట్టి లక్షలు ఆర్జించలేడని ఆ ముసలావిడకి తెలియదు. అందులోనూ రాజగోపాల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడన్న వివరం కూడా ఆమెకి తెలియదు. కాకినాడలో చదివే మనవడు సెలవులకి వచ్చినప్పుడల్లా అతడికి రాజమర్యాదలు చేసేది. చదువుకి, హాస్టల్కి తన సొంత డబ్బు కట్టేది. అందుచేత రాజగోపాల్ జీవితంలో ఈ మా అమ్మ ఒక ముఖ్య వ్యక్తి అయింది. ఇంచుమించు మా అమ్మని కాకాపడితే చాలా విషయాలు సులభంగా పరిష్కారమవుతాయని రాజగోపాల్కి 7వ ఏట నుంచి తెలిసి వచ్చింది. ఆ ఇంట్లో మా అమ్మ, రాజగోపాల్ ఒక పార్టీ. వీరిద్దరూ 1వ తరగతి సభ్యులు, మిగతా వాళ్ళంతా 2వ తరగతి. ముఖ్యంగా తల్లి చెల్లెళ్ళు. వీరు 3వ తరగతి.
ఇలా తరగతుల వారీగా పెట్టుపోతలు జరగడం, ఆడపిల్లల్ని తక్కువ చూడ్డం అన్యాయమని ఎవరికీ తోచలేదు. తోచినా ప్రతిఘటించే దమ్ములు ఎవరికీ లేవు. అటువంటి రాజగోపాల్ కాకినాడలో మొదటిసారి సురేఖ నృత్యాన్ని చూశాడు. మామూలు ఆడపిల్లల కంటే చూపు వాసి, పొడవుగా, నాజుగ్గా ఉన్న ఈ నర్తకి కళ్ళలో తన హృదయం పారేసుకున్నాడు రాజగోపాల్. సహజంగా స్టూడెంట్స్ ఇటువంటి శాస్త్రీయ నృత్యాన్ని కుదురుగా చూడరు. కానీ ఆ రోజు 2:30 గంటల నాట్యంలో ఒక్క కుర్చీ ఖాళీ లేదు. ఎక్కడ పిల్లి కూతలు, విజిల్స్ లేవు. ప్రేక్షకులు అతి శ్రద్ధతో ఈ సురేఖ నృత్యాన్ని చూసి ఆనందించారు. ఎక్కడ చవకబారుతనం లేకుండా పొందికగా శాస్త్రీయ నృత్యాన్ని చేస్తూ ప్రేక్షకులని, అందులోని విద్యార్థులని ఆకట్టుకోగలిగింది అంటే ఆ నర్తకి సామాన్యురాలు కాదని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. తెరపడే ముందు సభకి వందనం చేసి హంసలాగా వంగిన అభినయానికి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. స్టేజ్ వెనకకి నర్తకిని కలుసుకోవాలని, మాట్లాడాలని వెళ్లిన వారు చాలామంది. వాళ్లలో రాజగోపాల్ కూడా ఉన్నాడు. అయితే అతను మిగతా వాళ్లలాగా ఆటోగ్రాఫ్ అడగలేదు, అభినందించను లేదు. మీరెక్కడ దిగారు అడిగాడు. డాన్స్ డ్రెస్లో ఉన్న సురేఖని భుజాల మీద కెంపు రంగు శాలువా కప్పుకుంది ఆమె. ప్రోగ్రాం అయిపోయాక కలుసుకోవాలని వచ్చే అభిమానులకి ఒంటికి పట్టిన చెమట కనపడకుండా ఉండటానికి సురేఖ భుజాల మీద స్టూల్ కప్పుకుంటూ ఉంటుంది. ఇది కూడా గురువుగారి ఆదేశమే. ఏం అడిగింది కళ్ళెత్తి సురేఖ. ఆమె కళ్ళు విశాలంగా ఉన్నాయి. అవి అందమైన కళ్ళు కాకపోవచ్చు, కానీ వేదిక మీద ఆ కళ్ళలో అనేక భావాలని చూపించగలదు. మిమ్మల్ని కలుసుకోవాలని జవాబిచ్చాడు రాజగోపాల్. ఇప్పుడు కలుసుకున్నారుగా పెంకి జవాబు. ఇలా కాదు, మీకు తీరిక ఉంటే మాట్లాడాలని. ఏం మాటలు? చెప్పలేను, ఏదో చాలా మాటలు మాట్లాడాలని ఉంది అన్నాడు మాటకారి అయిన రాజగోపాల్. సన్నగా నల్లగా ఉన్న ఆ యువకుని వంక క్షణం పాటు తేరిపార చూసింది సురేఖ. చదువుకుంటున్నారా? ఇంజనీరింగ్ స్టూడెంట్ని బదిలిచ్చాడు రాజగోపాల్. రేపు మధ్యాహ్నం రండి, భవానీ లాడ్జ్లో దిగాం. సాయంత్రం చిత్రాడలో ప్రోగ్రాం ఉంది అంది సురేఖ. అలా పరిచయమైంది ఇద్దరికీ. కొందరితో జన్మాంతర స్నేహం అలా పరిచయమవుతుంది. సురేఖకి ఈ యువకుణ్ణి చూస్తే ఏదో ఆకర్షణగా ఉంది. అప్పటికే చాలా ప్రదర్శనలిచ్చిన సురేఖకి అనేక మంది యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు, ఇలా అన్ని వయసుల వారు తనలోని కళని మెచ్చుకొని అభిమానులుగా మాట్లాడిన వారు చాలామంది ఉన్నారు. సురేఖ తన 8వ ఏట నుంచి నృత్యం చేస్తూనే ఉంది. 8వ ఏట మొదటిసారి అరంగేట్రం ఇచ్చింది. అప్పట్నుంచి బాలనర్తకిగా, ఈనాడు యవ్వనవతిగా ప్రదర్శనలు ఇస్తూనే ఉంది. ఆమె నృత్యాన్ని మెచ్చి, ఆమెలోని లావణ్యాన్ని, యవ్వనాన్ని మెచ్చి ఆకర్షితులై దగ్గరికి రావటానికి ప్రయత్నించిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇటు గురువుగారు, అటు తల్లి సురేఖని 2 వైపుల నుంచి జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఆమె ఎటువంటి ఆకర్షణలో పడిపోకుండా చుట్టూ గట్టి గోడలే కట్టారు. 18 ఏళ్ల సురేఖ మిలమిల వెలిగే దీపకాంతుల్ని, తలుక్కుమనే నగల జిగేళ్లని, మిన్నుముట్టే కరతాళ ధ్వనులని, ప్రశంసా వ్యాఖ్యాలని, పత్రికలలో బొమ్మల్ని అన్నింటినీ చూసింది. నృత్యం తన జీవిత ధ్యేయం. అందెల రవలిలోనే తన ఉనికి, బయట ఆకర్షణలు తనని ఏమీ కదిలించలేవు అనుకున్న ఒక స్థిరత్వానికి వచ్చాక మొదటిసారి రాజగోపాల్ని చూసింది. అతని కళ్ళు చిరకాల మిత్రుని కళ్ళలా ఉన్నాయి. ఆ కళ్ళలో ఒక చురుకుతనం. ఆ మరునాడు 11 వేళ ఎర్ర సంపెంగలు పొట్లంతో రాజగోపాల్ భవానీ లాడ్జికొచ్చాడు. ఆంధ్రదేశంలో చాలా హోటల్స్ లాగానే ఆ లాడ్జి వెలవెలా పోతోంది. సురేఖ ఉన్న రూమ్కి మధ్యన పొడవాటి కర్టెన్, ఆ కర్టెన్కి ముందు ఒక సోఫా, 2 మెయిన్ కుర్చీలు, పూల పొట్లం టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు రాజగోపాల్. తను కూర్చున్న 2 నిమిషాలకి సురేఖ లోపల నుంచి వచ్చింది. మామూలు సాదా నేత చీర కట్టుకుంది. ముఖం నున్నగా పసిమి వర్ణంతో నిగనిగలాడుతోంది. వాలుజడ వేసుకుంది. ఒక డాన్సర్ ఇంత సింపుల్గా ఉంటుందని రాజగోపాల్ ఊహించలేకపోయాడు. సింహాచలం సంపెంగలు కదూ? టేబుల్ మీద ఉన్న పొట్లం విప్పి పూలని గాఢంగా ఆఘ్రానిస్తూ అడిగింది సురేఖ. మీకిష్టమా? చాలాను. మద్రాసులో ఎప్పుడో కానీ దొరకవు. అవి కూడా ఇంత సువాసనతో ఉండవు. అసలు ఈ రంగు అక్కడి పూలకి ఉండనే ఉండదు అంది సురేఖ. ఈ అమ్మాయి మాటలు వింటుంటే రాజగోపాల్కి తన చెల్లెళ్ళు జ్ఞాపకం వచ్చారు.
వాళ్ళు అంతే. మల్లె పువ్వులు ఈ ఊర్లో బాగుంటాయి, ఆ ఊర్లో బాగాలేవని గంటలు గంటలు చర్చించుకుంటారు. మల్లెపువ్వులు మల్లెపువ్వులే, ఊరును బట్టి వాటికి వాసన ఎక్కువవుతుందా? ఏమిటి ఆలోచిస్తున్నారు? అంత నిశ్శబ్దంగా అయిపోయారేం? అడిగింది సురేఖ. రాజగోపాల్ ఉలిక్కిపడి సర్దుకుని కూర్చున్నాడు. మీరింత సింపుల్గా ఉంటారనుకోలేదు. మామూలు మా ఇళ్లలో అమ్మాయిల్లా ఉన్నారు. వేదిక ఎక్కాక ఎలాగూ ఆ నగలు వెయ్యాలి, పట్టుచీర కట్టాలి, పూల జడ వేసుకోవాలి. ప్రోగ్రామ్స్ అప్పుడు ఆ అలంకారాలు ఎలాగూ తప్పవు. ఉత్తప్పుడైనా హాయిగా సింపుల్గా ఉండాలని నాకు అంత అలంకారాలంటే గిట్టవు. తమాషాగా ఉంది కదూ? వేదిక మీద మిమ్మల్ని చూసి మీలా ఉండాలని మామూలు వాళ్ళు అనుకుంటుంటే నేను మామూలు ఆడపిల్లను కాదా? సవాలు చేస్తున్నట్లు ప్రశ్నించింది సురేఖ. నేను మరో ఉద్దేశంతో అనలేదు. నిజానికి మీరు మామూలు సగటు ఆడపిల్లల్లాంటి వారు కాదు. వేదిక మీద మీ నృత్యం చూశాక మిమ్మల్ని సామాన్యమైన ఆడపిల్ల అనుకుంటే అవతలవాడు పిచ్చివాడైనా అవ్వాలి, లేక అబద్ధాల కోరైనా అవ్వాలి. సురేఖ చెక్కిళ్ళు అరుణిమ దాల్చాయి. ఒక్కసారి ఇబ్బందిగా కదిలింది. ఆ విషయాలు వదిలేద్దాం. మీరు ఏదో మాట్లాడాలన్నారు? ఏంటి? ఏదన్నా పత్రికకి రాస్తారా? ఏం పత్రికలకి తప్ప మామూలు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వరా? సరిగ్గా విరుద్ధమైన అభిప్రాయం వెలిబుస్తున్నారు. నాకు పత్రికల వాళ్ళంటే భయం. ఇంటర్వ్యూ అంటూ వచ్చి నేను అననివి, ఇబ్బందికరమైనవి వ్రాస్తుంటారు. ఒకసారి మా గురువుగారికి చాలా కోపం వచ్చింది. దేనికి? మీరు ఇంటర్వ్యూ ఇచ్చారనా? కాదు, నేను భరతనాట్యం పొట్టకూటికి చేస్తున్నాను. ఈ కళ మీద నాకు ఎటువంటి గౌరవమూ లేదని అన్నానని ఒక విలేఖరి రాశారు. అది చదివి ఆయన తలవాచేట్లు చివాట్లు వేశారు. మీరలా అన్నారా? అలా అని కాదు, నాట్యం ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. ఇది నా వృత్తి అన్నాను. అది మార్చి ఇలా చులకన భావం వ్యక్తమయ్యేట్లు తిప్పి రాశారు. అప్పట్నుంచి ఇంటర్వ్యూలంటే భయం. అందుకని ఏం మాట్లాడబోతున్నారోనని అడిగాను అంది సురేఖ. బతికం, నేను విలేఖరిని కాదు. ఆఖరికి లేఖ రాయటం కూడా నాకు రాదు, బద్ధకం. కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నేను రాచి చెప్పాను కదా, మెకానికల్ ఇంజనీర్ చదువుతున్నాను. నాకు సినిమా తారల్ని, రచయితల్ని కలుసుకునే అలవాటు లేదు. మరి? ప్రశ్నించింది సురేఖ. మిమ్మల్ని కలుసుకోవాలని అనిపించింది, అందుకే ఈరోజు వస్తానన్నాను అన్నాడు సూటిగా చూస్తూ. సురేఖకి ఈ పరిచయం విచిత్రంగా ఉంది. అతను అందరి కాలేజీ పిల్లల్లాగా సిగరెట్లు కాల్చడు, తన వంక చవకబారుగాను చూడటం లేదు. అలా అని తను అభ్యసిస్తున్న కళ గురించి ప్రస్తావించటం లేదు. ఏదో మామూలు కుటుంబ స్నేహితునిలాగా, చిరకాల పరిచయస్తునిలాగా మామూలు విషయాలు కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. 1 గంటకి తల్లి భోజనం వచ్చిందని చెప్పేదాకా సురేఖ, రాజగోపాల్ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అరే, 1 గంట అయిందా? మా హాస్టల్లో భోజనం కూడా ఉంచరు. నేనింక వెళ్తాను, లేవబోతూ అన్నాడు రాజగోపాల్. 1 గంట దాటితే అన్నం పెట్టరా? హాలిడేస్ అయితే పర్వాలేదు, వర్కింగ్ డేస్లో 1 గంట కల్లా డైనింగ్ హాల్ మూసేస్తారు. పోనీ ఇక్కడ భోంచేయండి. మీకెందుకు శ్రమ? పర్వాలేదు, వెళ్తూ ఏ హోటల్లోనన్నా తినేస్తాను. ఇది మటుకు హోటల్ కాదేమిటి? కుంపతీసి మా ఇల్లనుకుంటున్నారా? నవ్వుతూ అడిగేసరికి రాజగోపాల్కి కూడా నవ్వొచ్చింది. వెళ్ళబోయేవాడు మళ్ళీ కూచుండిపోయి ఆ పూటకి అక్కడే భోంచేసి 2ంటికి హాస్టల్కి వెళ్ళిపోయాడు. మర్నాడు సర్కార్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్లేటప్పుడు అతను కాకినాడ పోర్ట్ స్టేషన్కి సంపంగి పువ్వుల పొట్లంతో సహా వచ్చాడు. అతను స్టేషన్కు వచ్చినందుకు సురేఖ ఆశ్చర్యపోలేదు. మద్రాసులో తన అడ్రస్ కూడా ఇచ్చింది. తిరిగి 20 రోజులకి టాటానగర్లో ప్రోగ్రాం ఉన్న విషయం కూడా చెప్పింది. ఈసారి సామర్లకోట స్టేషన్కి పువ్వులతో వచ్చి రైలు రాక కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. సామర్లకోట స్టేషన్ రావడానికి ముందుగానే సురేఖ తలుపు దగ్గర నిల్చుని బయటికి చూడటం మొదలుపెట్టింది. సాధారణంగా ఇటువంటి టూర్స్లో గురువుగారు మిగతా ట్రూప్తో రారు. ఆయన విడిగా ఫస్ట్ క్లాస్లో కూర్చుంటారు. మిగతా వాద్యగాళ్ళు, పాటగాళ్ళు, డాన్సర్స్ అంతా గ్రూపుగా స్లీపర్ కోచ్లో ప్రయాణం చేస్తుంటారు. ఇటువంటి ప్రయాణాల్లో వారికి కొంత స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛలోనే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అందరూ సరదాగా కబుర్లాడుకోవచ్చు. చీకటి పడ్డాక స్త్రీలు వేరు, పురుషులు వేరుగా బెర్తులు తీసుకుంటారు. గురువుగారు పక్కన ఉండరు కాబట్టి అందరికీ కొంతలో కొంత ఆట విడుపు. సురేఖ తలుపు దగ్గర నిల్చొని చూస్తుంటే ఎవరూ అడ్డు పెట్టలేదు. పక్కన తల్లి లేదు, గురువుగారు లేరు. అంచేత ధైర్యంగా నిల్చుంది.
ఈ రైలుకి వస్తున్నానని 20 రోజుల క్రితం కాకినాడలో రాజగోపాల్కి చెప్పింది. అతను వస్తాడా రాడా? డోలాయమానంగా ఉంది ఆమె హృదయం. పారీ కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీ దాటుకుని రైలు సామర్లకోట ప్లాట్ఫారం మీదికి జరజరా పాకుతోంది. దూరాన రాజగోపాల్ రైల్లోకి ఆత్రంగా ఉత్సాహంగా చూస్తున్నాడు. తలుపు దగ్గర ఉన్న సురేఖ చెయ్యి ఊపింది. అతని ముఖం 1000 క్యాండిల్స్ బల్బులాగా సంతోషంతో మెరిసిపోయింది. చేతిలోని పూల పొట్లం గాల్లోకి బంతిలా ఎగిరేసి కింద పడకుండా 2 చేతులతోనూ పట్టుకున్నాడు. రైలు ఆగింది. సురేఖ చేతికి సంపంగి పూల పొట్లం అందించాడు. అలా 2 ఏళ్లపాటు రాజగోపాల్ సురేఖ వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు సామర్లకోట స్టేషన్కి వస్తుండేవాడు. క్రిస్మస్ సెలవులకి మద్రాసుకు కూడా వచ్చాడు. అప్పుడు సురేఖకి వారం రోజుల పాటు ప్రోగ్రామ్స్ లేవు. అందుకని ఇద్దరూ స్వేచ్ఛగా మద్రాస్ రోడ్లన్నీ చుట్టబెట్టారు. ఈ ఇద్దరి మధ్యనున్న స్నేహం ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుందోనని గురువుగారు, సురేఖ తల్లి మొదట్లో భయపడుతూ వచ్చారు. కులాలు ఒకటి కాకపోవటం చేతను, అతను చదువుకునే పిల్లవాడు కావటం చేతను స్నేహం తప్ప మరో సంబంధానికి దారితీయదన్నట్లు ధైర్యంగా ఉండిపోయారు. అయితే వాళ్ళు భయపడుతున్న రోజు రానే వచ్చింది. రాజగోపాల్ ఫైనల్ ఇయర్లో ఉండగా అతని ఇంట్లో పెళ్లి బేరాలు ఆరంభమయ్యాయి. ఇంజనీర్ చదువుతున్నాడు. ఒక్కడే మగపిల్లవాడు కాబట్టి మార్కెట్లో అతని విలువ 15 నుంచి 20 వేల దాకా పెరిగింది. ఒక్కతే ఆడపిల్ల. వాళ్ళకి ఆస్తి ఉంది. అమ్మాయి వీణ వాయిస్తుంది. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యింది. పైగా 20,000 కట్నం కూడా ఇస్తారు అంటూ మా అమ్మ రాయబారం మొదలుపెట్టింది. మామ, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు, ఉద్యోగం దొరికాక చేసుకుంటాను అని మాటలు తప్పించబోయాడు రాజగోపాల్. అతని మనసులో సురేఖ రూపం కదలాడుతోంది. ఈ 2 ఏళ్ల పరిచయంలో సురేఖ మనసు అతనికి బాగా అర్థమైంది. తను చెయ్యి అందిస్తే సురేఖ ఈ డాన్సులన్నీ, ప్రదర్శనలని అన్నిటినీ వదులుకుని వచ్చేస్తుందని తెలుసు. ఆఖరికి జూనియర్ ఇంజనీర్ జాబ్ దొరికినా అందరికీ నచ్చచెప్పి సురేఖని పెళ్లి చేసుకోవాలని ఉంది. పెళ్లి చేసుకో, మీ మావగారే ఉద్యోగం వెతికి పెడతాడు. తన కూతురు కోసం ఆ మాత్రం చెయ్యడా అంది మా అమ్మ. వాళ్ళెవరో ఎందుకు వెతకాలి? నాకు నేను సంపాదించుకోగలను అన్నాడు రాజగోపాల్ అభిమానంతో. ఓరి వెరినాగమ్మ, మన బ్రాహ్మణులకి ఉద్యోగాలు పిలిచి ఇస్తారట్రా. మీ మావగారు జైలుకెళ్ళి వచ్చాడుగా, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు. నాకీ పెళ్లి వద్దు. ఎందుకని? పక్కా వకీల్లాగా ప్రశ్నించింది బ్రాహ్మ ముసుగు సవరించుకుంటూ. నేనిప్పుడు చేసుకోను. నేను చచ్చిపోయేలోగా నీ పెళ్లి కల్లారా చూడాలరా. బతికినన్నాళ్ళు బతకను. ఇప్పుడప్పుడే పోవులే. పోను అయితే మటుకు మునిమనవడిని ఎత్తుకోవాలని నాకు మటుకు ఉండదా? కొన్నాళ్ళు ఆగు. ఎందుకు ఆగాలి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకిష్టం లేదు? పిల్లకి కాలు వంకరా కన్ను వంకరా? మంచి సాంప్రదాయమైన కుటుంబం, ఒక్కగానొక్క కూతురు, 20,000. నాకు కట్నం వద్దు. నీకు అక్కర్లేకపోతే మాకు కావాలి. ఆ కట్నంతో నీ చెల్లెలిద్దరికీ పెళ్లిళ్ళు చేయాలి. అందుకని నన్ను అమ్ముకుంటారా? అమ్ముకోమని ఎవరన్నారు? నీ చదువుకి, తెలివికి మెచ్చి కాళ్ళు కడిగి పిల్లతో పాటు 20,000 కానుకగా ఇస్తుంటే అది కొనుక్కోవటం ఎందుకవుతుంది? ఎదురు సవాల్ వేసింది బామ్మ. నాన్నా, మీరెన్నైనా చెప్పండి, నాకిప్పుడప్పుడే పెళ్ళొద్దు అన్నాడు రాజగోపాల్ తండ్రిని శరణు వేడుతూ. నీకు కాకపోతే నీ చెల్లికి అవదు అన్నాడు తండ్రి నిదానంగా. వాళ్లకోసం నాకిష్టం లేని పెళ్లి చేస్తారా? అడిగాడు రాజగోపాల్ నిస్సహాయంగా. ఆ పిల్లని చూడకుండా నీకిష్టం లేదని ఎలా చెబుతావు? నిలదీసింది మా అమ్మ. నాకు పెళ్ళే ఇష్టం లేదు. నీకిష్టం లేకపోతే మాకుంది, సరేనా? ముందు పెళ్లి చేసుకో, ఆ పైన ఇష్టం దానంతటదే పుట్టుకొస్తుంది అంది మా అమ్మ. ఇక ఈ విషయం గురించి మాట్లాడేది ఏమీ లేదన్నట్లు. ఈ ఇంట్లో మామని తన వైపు తిప్పుకుంటే తప్ప ఈ పెళ్లి ఆపటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు రాజగోపాల్. అయితే మామని తన వైపుకి ఎలా తిప్పుకోవాలి? ఏం మాటలు చెప్పాలి? ఆ రాత్రి భోంచేశాక మెల్లిగా మామ మంచం మీద కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు. మామని తన వైపు తిప్పుకోవాలని మనవడు ప్రయత్నిస్తుంటే కుర్రనాగమ్మ రాజీబేరానికి వస్తున్నాడని మా అమ్మ సంతోషపడిపోతోంది. పిల్ల తెల్లగా బాగుందిరా, చక్కగా వీణ వాయించింది. ఒక మాత్రం పిల్ల అయితే నేను మటుకు ఒప్పుకుంటానా? నాకు నచ్చాక కాని మా మనవడు రాడు అని చెప్పాను. ఎంత మర్యాద, ఎంత అనుకువ, చాలా మంచి కుటుంబం. రాజు, పెళ్లి అయ్యాక నీ పెళ్ళాం నువ్వు నేను ముగ్గురం కాపురం పెడదాం.
నీ ఉద్యోగం ఊరికి నన్ను కూడా తీసుకెళ్తావా? ముసలి ముండనని వదిలేసిపోతావా? అడిగింది బామ్మ ఆపేక్షగా. నువ్వు ముసల్దానివా? ఎవరన్నారు? మా అమ్మ కంటే నువ్వే నయం. చిన్నప్పటినుంచి నేనంటే నీకు వెర్రి ఆపేక్షరా? అందుకే నేను బతికుండగానే ఆ 4 అక్షింతలు. భూమి గుండ్రంగా ఉంది. మా అమ్మ మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటుకే వస్తోంది. మా అమ్మ నేనొక అమ్మాయిని ప్రేమించాను. మాటలకి తడుముకున్నాడు రాజగోపాల్. మా అమ్మ పడుకున్నదల్లా నిటారుగ్గా కూర్చుంది. ఎవరమ్మాయి? మనవాళ్లేనా? అడిగింది మా అమ్మ. రాజగోపాల్ జవాబుకి తడుముకోవాల్సి వస్తోంది. సురేఖ తమ కులానికి చెందదు. ఆ విషయం మా అమ్మకెలా చెప్పాలి? పైగా డాన్స్ చేస్తుంది అంటే ఈ కళాసేవ ముసలావిడకి ఏమర్థమవుతుంది? ఆ అమ్మాయి చాలా బాగా ఉంటుంది. నేను చూసిన పిల్ల కూడా చక్కనిదేరా. ఇంతకీ అమ్మా నాన్న కులం గోత్రం? సురేఖ తండ్రెవరో తనకి తెలియదు. తల్లి సినిమా వేషాలకని మద్రాసొచ్చి చివరికి కూతుర్ని నర్తకిని చేసింది అని చెబితే ఈ మా అమ్మ బుర్ర పేలిపోతుంది. ఎలా చెప్పటం? మా అమ్మ నేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఏం, నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే చేసుకుంటావా? చెప్పరా పోనీ, నీకిష్టమైన పిల్లనే చేస్తాను అంది మా అమ్మ వరాలిచ్చే దేవతలాగా. రాజగోపాల్కి పోయిన ధైర్యం పుంజుకుంటూ ఉంది. మా అమ్మని తన వైపుకి తిప్పుకుంటే సురేఖని పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు అన్నాడు రాజగోపాల్ నెమ్మదిగా. మా అమ్మ బదులు చెప్పలేదు. రాజగోపాల్ ఆగకుండా చెప్పుకుపోతున్నాడు. నేను ఉద్యోగం చేసి చెల్లెళ్ళకిద్దరికీ పెళ్లిళ్ళు చేస్తాను. రేపీ పాటికి ఉద్యోగం సంపాదించుకుంటాను. ఆగాడు. ఇంతకీ పిల్ల కులం గోత్రం చెప్పావు కాదు? మా అమ్మ అసలు విషయం వింటే కాని ఊరుకునేటట్లు లేదు. వాళ్ల కులం నాకు తెలియదు అన్నాడు రాజగోపాల్ నెమ్మదిగా. మా అమ్మ పక్కన బాంబు పడ్డట్టు ఒక్క దూకులో మంచం మీద నుంచి కిందికి దిగి, ఒరే అబ్బాయి ఓసారి లారా అంటూ పెద్ద కేక పెట్టింది. తండ్రి, ఆ తర్వాత తల్లి, వెనక చెల్లెళ్ళు అందరూ పుట్టలోంచి పాముల్లాగా బిలబిల్లాడుతూ మా అమ్మ ముందరికొచ్చారు. రాజగోపాల్కి ఆ క్షణంలో ఈ మంచం నేలలోకి అలానే కూరుకుపోతే బాగుండుననే అనిపించింది. వీళ్ళందరి దగ్గర నుంచి దూరంగా పారిపోవాలని ఉంది. కాని ఎక్కడికి పోతాడు? ఏరా, నేను చెప్తే విన్నావా? వీడు ఆ తైతెక్కలాడే పిల్లతో తిరుగుతున్నాడని నీ బావమరిది చెబితే ఇంతెత్తున లేచావే, విను. వాడు తన నోటితోనే చెబుతున్నాడు. మన కులం కాదట. ఏరా, ఆ పిల్లేనా? చెప్పు గద్దిస్తోంది మా అమ్మ. సురేఖ తైతక్కలాడే పిల్ల కాదు, భరతనాట్యం చేస్తుంది. భేష్, ఇంకేం, నువ్వు పక్కన నిల్చుని తాళం వాయించు. పిల్లాం చేత ఆడించి ఆ డబ్బుతో ఆడపిల్లల పెళ్లి చేస్తావట్రా దౌర్భాగ్యుడా! మా అమ్మ గట్టిగా కేకలు పెట్టింది. రాజగోపాల్కి మతిపోయినట్లుగా ఉంది. వీళ్ళందరికీ సురేఖ విషయం తెలుసునన్నమాట. తెలిసే ఈ పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టారా? చిన్నప్పటినుంచి తనని వెన్నుకేసుకొచ్చే మా అమ్మ ఈరోజు శత్రుకూటంలో చేరింది. అసలు పరమ వైరిలాగా తనపై యుద్ధం ప్రకటిస్తోంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. నేను చెప్పినట్లు బుద్ధిగా ఆ పిల్లని చేసుకుంటే నువ్వు నాకు మనవడివి, నేను నీకు మా అమ్మని. లేదన్నావా కృష్ణలో దూకి చచ్చిపోతాను. అంతేగాని ఆ డాన్స్ దాన్ని కట్టుకున్నావంటే మటుకు ఊరుకోను. మా అమ్మ అల్టిమేటం ఇచ్చేసింది. రాజగోపాల్ నోట్లోంచి మాట రాక కూర్చుండిపోయాడు. ఆ మర్నాడు రాజగోపాల్ ఊరికెళ్ళాలి. ఇంట్లో అందరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. మా అమ్మ మనవడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రైలు వెళ్లే సమయం అవుతోంది. ప్రతిసారి మా అమ్మే బయలుదేరే ముందు 300, 500 చేతిలో పెడుతుండేది. హాస్టల్ ఖర్చుకి, రైలు ఛార్జీలకని. మా అమ్మ డబ్బు విషయం ఎత్తకుండా ఊరుకుంది. నాన్నా, ఏమిట్రా? ఎరగనట్లు తండ్రి బదులు పలికాడు. మీరంతా నా మెడలు విరిచి పెళ్లి చేసినా నేను సుఖంగా ఉండను. రాజగోపాల్ ఇంట్లో వాళ్ళని పెళ్లికి ఒప్పించగలుగుతాడా? సురేఖ, రాజగోపాల్లు పెళ్లి చేసుకుంటారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. మీరు మొదటిసారిగా నా నవలలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.